తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో. ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు, తన కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపింది అనుకోండి, ఇక దాన్ని దేవతలు తినరు. కుడివైపుకి దింపితే దక్షిణం వైపుకి ఎడుతుంది కదా. తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి, అది ఏ దిక్కయింది? దక్షిణ దిక్కయింది. దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు. అది యమస్థానం, దక్షిణ దిక్కు. దాన్ని పితృదేవతలు తింటారు. పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు. మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి, ఇక దేవతలు తీసుకోరు దాన్ని.